వెల్కమ్ బ్యాక్ టు ఆశల లోకం. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా. ఇవాళ మనము డే 4 ఆఫ్ 21 డే వెయిట్ లాస్ జర్నీలోకి వచ్చేసాము సక్సెస్ఫుల్గా. అండ్ మనము ఇవాళ ఒక చిన్న చేంజ్ చేశాను మన వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతున్నాయి. అంత లెంత్ ఈ షార్ట్స్ అండ్ రీల్స్ ప్రపంచంలో అంత లెంతీ వీడియోస్ ఎవరు చూడరని ఈచ్ ఎక్సర్సైజ్ 10 to 15 సెకండ్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకున్నాను. అంతకన్నా మించి ఉండదు. జస్ట్ నా రెఫరెన్స్కి మాత్రము ఉంటుంది అన్నట్టు పెట్టుకున్నాను అనమాట. సో మన వీడియో లెంత్ తగ్గుతుంది, చూడ్డానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి నేను అలా చేశాను. నేను వాకింగ్ యాడ్ చేయాలనుకున్నాను, అది ఆల్రెడీ చెప్పాను మీకు. ఈరోజు రేపు అది కూడా యాడ్ చేసేస్తాను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే షుగర్ అస్సలు తీసుకోవట్లేదు. బట్ బెల్లం కానీ హనీ కానీ ఏదో ఒకటి లోపలికి వెళ్తుంది అప్పుడప్పుడు. పాలు ఇంటేక్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఎందుకంటే టీ తీసుకోవట్లేదు కాబట్టి. షుగర్ విషయం చెప్పాను. డైట్ అయితే టూ టైమ్సే తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 12 అయిపోతుంది అనమాట నాకు ఫుడ్ తీసుకునేసరికి. ఇంకా ఈవినింగ్ 6కి 7కి అలా తీసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనము భయంకరంగా నైట్ పర్సన్ అనమాట. పొద్దున్నే 5:30, 6కి లేవడం అంటే నరకంలోనే పెద్ద నరకంలా ఫీల్ అవుతాను నేను. చాలాసార్లు ట్రై చేశాను మార్నింగ్ లేవడానికి. అట్లీస్ట్ 6కి 7కి లేవడానికి కూడా ట్రై చేసా కానీ అవ్వట్లేదు. 7 పైనే, 7 లోపు అంటే ఇంక అది చాలా అర్లీ మార్నింగ్ అన్నట్టు నాకు. సో ఇప్పుడు 6కి లేసి చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు. పాప ఉంది కదా, స్కూల్కి పంపించడానికి, లంచ్ నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ లంచ్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదు. సో ఇంకా దానివల్లన్నా ఇంకా నేను మార్నింగ్ పర్సన్గా మారుతానేమో చూడాలి. 6కి లేసి చేద్దాం అనుకుంటున్నా. దానికి తోడు ఎండ బాగా గట్టిగానే కొడుతుంది. 4-5 రోజులకే నా ఫేస్లో కలర్ డిఫరెన్స్ చాలా వచ్చింది. ఫుల్ ట్యాన్ అయిపోయింది మొహం అంతా. కానీ నాకు ఎండ బాగుంది ఎండలో ఉంటే, బట్ కలర్ మాత్రం భయంకరంగా చేంజ్ వచ్చేసింది అనమాట 5 డేస్కే. 21 డేస్ చేశానంటే ఇంకా నన్ను గుర్తుపట్టుకోలేను నా ట్యాన్కి. సో అది కూడా ఒక రీజన్ అనమాట. ఒకటి మార్నింగ్ పర్సన్ అవ్వాలి, ఇంకొకటి ట్యాన్ వల్ల. 6:30కి లేసి ఒక 40-45 మినిట్స్ చేయాలని అనుకుంటున్నా. సో ఇది మన లేటెస్ట్ అమెండ్మెంట్స్ అనమాట మన రూల్స్కి. సో ఈ రూల్స్ కూడా తొందరలోనే ఇంప్లిమెంట్ చేసేస్తాము. మన జర్నీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాము. లేట్ చేయకుండా డే 4లో ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను, కొత్త ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా అన్న విషయం చూసేసేయండి.
అలా ముగిసిందండి మన డే 4 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ. మీరు కూడా ఈ 21 డేస్లో అనుకున్న వెయిట్ లాస్ అవ్వాలని, దానికి మన వీడియోస్ మీకు మోటివేషన్గా ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 5లో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.